దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు కదా. అయితే దేవుడు భూమి ఆకాశాన్ని ప్రతి ఒక్క మాటతో భూమి కమ్ము అంటే అసలు కదా అంత శక్తివంతమైన దేవుడు మనల్ని ఏమంటాడంటే ఆయన రక్తం ఇచ్చి ఆయన సొంత కుమారుని మనకి ఇచ్చేసి ఆయన ఏం చెప్తాడంటే మీరు కూడా నమ్మితే మీరు కూడా నా పిల్లలు అవుతారు. అప్పుడు మనం దేవుడిని తండ్రి అనుకోవచ్చు, అబ్బా తండ్రి. ఆయన ఎందరైతే అంగీకరించుతారో వాళ్ళందరికీ దేవుని ఆత్మించి ఆయన మనల్ని ఆయనని తండ్రి దేవా అని పిలిచే అంత భాగ్యాన్ని ఇచ్చారు. ఒక పొలిటీషియన్ కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా ఎలా ఉంటాడు, చాలా ర్యాష్గా ఉంటాడు. ఇప్పుడు నాదే నేను ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే నా తండ్రి పొలిటీషియన్, నా తండ్రి చీఫ్ మినిస్టర్, నా తండ్రి ప్రైమ్ మినిస్టర్. అయితే ఇంట్లో ఎలా ఉంటాం మనం, చాలా గర్వంగా ఇరువులా నాకేంటి పోలీసులా తాకిందే అనుకుంటాం కదా. అలా మన తండ్రి ఎవరు, దేవుడు సృష్టికర్త మన తండ్రి అన్నప్పుడు మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి. జీవితంలో అందరికీ ఉంటాయి, శ్రమలైనవాడు ఎవ్వరూ ఉంటారు, కానీ ఆ తండ్రి మన తండ్రి ఎవరు సృష్టించారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సృష్టించారు. మనం ఎవరి కింద పనిచేస్తున్నాం, మన యజమాని కూడా వాళ్ళకి అధికారాన్ని కూడా ఉంటారు కదా. ఇక్కడ యూఏఈలో లా ఉంటుంది కదా, లేబర్ లాస్, అన్ని లాస్ అన్ని ఎవరి కింద ఉన్నాయి, మన తండ్రి కింద. మన డాడీ అంటున్నారు, అబ్బా తండ్రి అనొచ్చు కదా. అంటే మన తండ్రి మనం మర్చిపోతాం. మన తండ్రి ఎవరు, దేవుడు సృష్టించారు అంతే కదా. యజమాని కన్నా యజమానుడు, మనం పనిచేసే యజమాని కన్నా యజమానే కదా. కాబట్టి మనం జీవితంలో ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అరే మన తండ్రి ఆ పొలిటీషియన్ కొడుకు ఎలా అంటాడు, పోలీసులా ఓ అంటాడు కదా. మనం కూడా సమస్యలా ఓ అన్నారు కదా. ఎందుకంటే దేవుడు శక్తివంతుడు ఉంటాడు. మన తండ్రి మన డాడీ ఎలా తండ్రి ఎలా ఉంటాడు, చాలా క్లోజ్ గా ఉంటాడు కదా. ఇంట్లోకి పనోడికి కుమారుడికి తేడా ఉంటుందా లేదా? ఇప్పుడు మనం ఎవరైనా దేవుడి కుమారులం కదా. కాబట్టి సమస్య వచ్చింది అనుకోండి, దేవా ఈ సమస్య ఎందుకు వచ్చింది, అది నా తప్పు వల్ల వచ్చిందో వేరే వాళ్ళ తప్పు వల్ల వచ్చిందో ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఈ సమస్యకి నీకు అధికారం ఉంది కదా. ఈ సమస్యని జయించే శక్తి నాకు దయచే దేవా అని మనం చాలా ధైర్యంగా వచ్చేయచ్చనమాట ఈ దేవుడి దగ్గరికి. అంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట, నా తండ్రి దేవుడు కదా ఎందుకు భయపడాలి అని అనుకోవాలి కదా. అంతే కదా, అంతే. ప్రతి సమస్య వచ్చినా ఏది వచ్చినా ఆయనకి పై అధికారం ఉంది. ఆయన అన్నిటికన్నా పైనోడు. మనల్ని ఆయన కుమార్తెలము కుమారులము కదా. అయితే ఇప్పుడు ఒక పాట పాడుతున్నాం, తండ్రి దేవా తండ్రి దేవా అనమాట. ఆ తండ్రి దేవా అని పాడుతున్నాం. ఎంతమందికి వచ్చాయి పాట, ఎవరన్నా విన్నారా ఎప్పుడన్నా? వచ్చు కదా. అయితే రాని వాళ్ళు కూడా మనం స్వరం చిన్న ట్యూనే, చిన్న పాటే, తండ్రి దేవా అని పాడతాం. మన డాడీని చూసి మనం ఎవరమో తెలుస్తుంది కదా. ఈ విశ్వాస పోరాటంలో నా తండ్రి జయించేశాడు, నా తండ్రి ఏసయ్య కదా. ఏసయ్య ఏం చేశారు, అన్ని జయించేసి తండ్రి కృపావృక్షంలో కూర్చున్నాడు. మన గురించి అక్కడి నుంచి ఇంటర్సీడ్ చేస్తాడు అన్నమాట దేవుడు. అందుకని మనం ఈ పాట పాడుతున్నాం, తండ్రి దేవా అందరం దేవా నీకు సాధ్యమో ఈ సమస్యలు కానీ ఈ కాదు కానీ నీకు సాధ్యం. మనం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే మనము ప్రణాళికలో ఉన్నాం కదా. మనకి ఇచ్చిన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం. దేవా నువ్వు దీని మీద నీకు అధికారం ఉంది, మాకు శక్తి ఉంది దేవా. నువ్వు నా డాడీ గారు, నువ్వు నా తండ్రివి కదా. అంటే తండ్రి చాలా ప్రేమిస్తాడు పిల్లల్ని, చాలా చాలా గారంగా చూసుకుంటాడు, అల్లారు ముద్దుగా చూసుకుంటాడు కదా. దేవుడు కూడా అంతే ప్రేమ, అంతకన్నా ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఈ తండ్రి దేవుడు ఏం చేశాడంటే ఆయన బెస్ట్ ఇచ్చేసాడు, బెస్ట్ ఏసయ్య అనమాట. ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, నథింగ్ కదా. అలాంటి పాపం లేని మన కోసం, మనం పాపంలో ఉన్న వాళ్ళ కోసం ఆయనను ఇచ్చేసాడు. ఆయన ఎప్పుడు ఆలోచించలేదు, అంతగా ప్రేమించాడు అనమాట. ఇవన్నీ అంత జీవితంలో అన్ని కదా. అందరం కలిసి పాడడం, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా.